నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల, నాతో పాటు అర్జున్ ఉన్నారు. ఈరోజు ఏపీలో వచ్చిన 2 పేపర్లలోని ముఖ్యమైన వార్తలు ఒకసారి కనుక గమనించినట్లయితే, ఇక క్రికెట్ ప్రియులకు ఒక విధంగా చెప్పాలంటే నిన్నటి ఐపీఎల్ ఫైనల్లో కోల్కతానే మరోసారి కొట్టేసుకొని వెళ్ళిపోయింది. అదే ఐటమ్ రెండు మెయిన్గా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి కానీ పైన ఉంది. ఆంధ్రజ్యోతిలో అయితే కోల్కతా తీన్మార్ అంటే ఇది మూడోసారి కప్పు గెలిచాం. ఆల్రెడీ మనం అభినవ్ భారత్ లో మొన్న 2 days ముందే డిస్కస్ చేసాం మేడం. సరే, మూడోసారి కాబట్టి వాళ్ళది తీన్మార్ అంటే హైదరాబాద్ మీద ఇంత విక్టరీ సాధించడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ తెలుగు అయితే కోల్కతాకే కిరీటం, ఐపీఎల్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ అని చెప్పేసి సాక్షి కూడా వేసింది. అయితే ఇక్కడ మనము ఒక చిన్న విషయం ఒక నిమిషం మాట్లాడదాం. ఎందుకంటే తెలుగు వారి హైదరాబాద్ టీమే కానీ అది నిజానికి అట్లా తెలుగు ప్లేయర్స్ ఉన్నారండి. ఉన్నారు మేడం, తెలుగు ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి దాన్ని అవకాశం ఇస్తున్నారు. దాన్ని పెట్టింది తమిళనాడు కావ్యమారన్ అక్కడ బేస్. నిజానికి చెప్పుకుంటే కాకపోతే హైదరాబాద్ ఉన్న పేరుతో అందరు బాగా కనెక్ట్ అయిపోతారు. అంటే మేడం ఫస్ట్ ఈ ఛానల్ మొదలైంది డెక్కన్ చార్జెస్ అని హైదరాబాద్ వల్ల పెట్టారు, డెక్కన్ వల్ల పెట్టారు మేడం. సో కొన్ని ఫస్ట్ పెట్టిన తర్వాత సెకండ్ టైమే మన వాళ్ళు కప్పు గెలిచారు డెక్కన్ చార్జెస్ పేరు మీద. తర్వాత వీళ్ళు టేక్అవుట్ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ అని చేంజ్ చేశారు. ఇంకా దాని నుంచి మళ్ళీ మనము మామూలు రాజకీయాల్లోకి వచ్చేసరికి పిన్నెల్లి హత్యకు పథకం అని సాక్షి వాళ్ళు ఒక బ్యానర్ ఐటమ్ వేశారు. మాజీ మంత్రి పేర్నేని నాని ఆందోళన, బెయిల్ ఇవ్వడంతో అంతమొందించేందుకే 3 తప్పుడు కేసులు, ఎమ్మెల్యేకు హాని జరిగితే సీఐ నారాయణస్వామి, ఐజీ త్రిపాఠిదే బాధ్యత. మొన్న పిన్నెల్లికి ఒక కేసులో బెయిల్ అంటే ఇప్పుడు అరెస్ట్ దాని తర్వాత చూసుకోవాలి, పోలింగ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అని చెప్పారు కదా. అక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇదే ఐటమ్ ఇక్కడ మళ్ళీ కవర్ చేశారు. ఆ 3 కేసుల్లోనూ పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వండి అని. ఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిండ్రు కాబట్టి హత్యాయత్నం కేసులు మొదలుపెట్టారు. అంటే ఆ బెయిల్ రాగానే 3 కేసులు ఆయన మీద ఎందుకంటే మేడం ఆల్రెడీ మాచర్లలో ఆగని హింస ఆల్రెడీ నేను ఒక టీడీపీ మహిళ మీద వైసీపీ గుండాలే దాడి చేశారనమాట. క్లియర్ గా తెలుస్తుంది మనకి రక్తాలు గాయాలతోని. సో దీన్ని బేస్ చేసుకొని ఇట్లా ఈసీ కానీ ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతిపక్ష వాళ్ళు కూడా ఏంటంటే భయపడుతున్నారు. సో ఆ రిజల్ట్స్ ముందుగా రిజల్ట్ తర్వాత కూడా సమస్య రావచ్చు అని చెప్పి రెండు గమనించి, ఇప్పుడు టీడీపీ మహిళ అంటే టీడీపీ మహిళ ఆమె ఒక నేతనా, కార్యకర్తనా, లేకపోతే టీడీపీ సానుభూతి పర్రాలా మనకు తెలియదు. వీళ్ళు చేసేది ఎట్లుందంటే టీడీపీ వాళ్ళు మా మీద దాడి చేసిండ్రని వైసీపీ వాళ్ళు అంటారు, వైసీపీ వాళ్ళు దాడి చేసి ఏదైనా చిన్నది జరిగినా కూడా దాని పార్టీకి అనుసంధానించి అది దాన్ని ఎన్కాష్ చేసుకునే సానుభూతి చేసుకునే వ్యవహారం నడుస్తుందని ఒక రకంగా అనిపిస్తుంది. ఇంకా చూడండి, ఇంకా పైనకి వెళ్ళండి, ఇంకా పిన్నెల్లికి సంబంధించి ఏదైనా వచ్చిందా? పిన్నెల్లి ఇంకా ఏం లేదు మేడం. ఆ కేసులను ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటే అది. ఇక ఇంకా మిగతా విషయాలకు వచ్చేసరికి ఇక్కడ సాక్షిలో తీరం దాటిన రెమాలని ఇప్పుడు 2 రోజులు అంటే నిన్న సాయంత్రం నుంచి బాగా చల్లబడిపోయింది హైదరాబాద్లో వాతావరణం కానీ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ చల్లబడింది. సో దానికి సంబంధించి అర్ధరాత్రి తర్వాత బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య బెంగాల్లో అత్యంత భారీ వర్షాలు, పలు విమాన రైల్వే సర్వీసులు రద్దు, ఏపీలో పొడి వాతావరణం. కాకపోతే రెమాల్ తీరం దాటినా కూడా ఏపీలో పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. అవును, మే తర్వాత వచ్చేది, ఇప్పుడు మే ఎండింగ్ లో కల్లా వచ్చేసి రాష్ట్రంలో 2 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వీళ్ళు చెప్తున్నారు. ఇందులో చూస్తే అయితే మనం ఎన్నాలి కడుపుకోత సిజేరియన్ వైపే ఆసుపత్రుల మొగ్గు. అంటే సిజేరియన్ అది డెలివరీ కోసమని ఇంకా హాస్పిటల్కి వెళ్తుంటే నార్మల్ చేయకుండా సిజేరియన్సే చేస్తున్నారని చాలా మంది సఫర్ అవుతున్నారు మేడం. అయితే ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ కానీ ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఆపరేషన్ చేస్తే ఆ పెయిన్స్ అనేది చాలా తట్టుకోలేని, దాన్ని తప్పించుకోవచ్చు కదా అన్న దాంతో సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంకొకటి ఏంటంటే సిజేరియన్ వైపు మొగ్గు చూపడానికి ఇంకొక రీజన్, ఒక ముహూర్తం పెట్టుకొని అందులో ఆ టైంకి పిల్లలు అవ్వచ్చు అనేది, అట్లా పెట్టుడు ముహూర్తాలు హాస్పిటల్స్ వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు మేడం. అది కామన్ కదా, డాక్టర్లు ఇంకా వాళ్ళకి డబ్బులు రావాల్సింది. ఇప్పుడు ఎంత బిజినెస్ కదా, వైద్యం అంటే బిజినెస్. అది ఇంకా మళ్ళీ వాళ్ళు అంటే ఎన్డీఏ కూటమి మళ్ళీ కనుక వచ్చినట్లయితే జమిలీనే ఉంటుందని, ఏపీలో కూటమి వస్తుందని అక్కడ 17 సీట్లు కంపల్సరీ గెలుస్తామని చెప్పి కాన్ఫిడెంట్ గా ఖాతా తెరుస్తా. అంటే కేరళలో ఇప్పటి వరకు బీజేపీ లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీ ఉంది కాబట్టి హోం మంత్రి క్లియర్ గా స్పష్టం చేశారు మేడం. ఇది మొత్తము ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం చేసిన అరాచకాలకు, అంటే వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను బయట పెట్టే అవినీతిని బయట పెట్టే లాంటి ఐటమ్సే వాళ్ళు వేశారు. పవర్ఫుల్ దోపిడీ, గల్లా పెట్టెలు ఖాళీ అని 2 బ్యానర్ ఐటమ్స్. ఇక్కడ ఏంటంటే విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో అవినీతి 4,500 కోట్లు అంటే ప్రభుత్వం 7 నుంచి 10% గవర్నమెంట్ కి కమిషన్ వచ్చేలాగా చేశారంట. తెలంగాణతో పోలిస్తే 2 రెట్లు అధికంగా ధరకు అమ్ముతున్నారంట మేడం. అదే ఇన్స్టాలేషన్ పేరిట ప్రైవేట్ కు సమర్పణ, ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలని. ఇక్కడ చూడండి, గల్లా పెట్టెలు ఖాళీ అంటే జగన్ సర్కార్ డిపాజిట్ల గోల్మాల్లో ప్రభుత్వ శాఖలు విలువెల్ల. మన దేశంలో డబ్బులు డిపాజిట్ చేయించుకుని మోసం చేసిన సంస్థలు చూస్తున్నాం కానీ, అంటే
జనరల్గా ఎట్లా జరుగుతుంది, డిపాజిట్ సంస్థలు కొన్ని జనాల నుంచి డబ్బులు తీసుకుని తర్వాత మోసం చేస్తుంటాయి, అంటే బిచానా ఎత్తేస్తుంటాయి. అట్లా ఇక్కడ డ్వాక్రా మహిళల భవన నిర్మాణ కార్మికుల నిధులు మళ్లింపు చేసుకున్నారు అంటే ప్రభుత్వమే అట్లాంటి డిపాజిట్లని వాళ్ళే డిపాజిట్ సంస్థలకే డోకా కొట్టిందని చెప్పేసి వాళ్ళు ఒక ఐటమ్ రాస్తారు. అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలో ఉందనుకోండి, ఒక పార్టీ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి ఉంది, దాంట్లో నుండి దాని అవినీతి అక్రమాలు టీడీపీ బయట పెడుతుంది. టీడీపీ అధికారంలో ఉన్నారనుకోండి, వీళ్ళు బయట అల్టిమేట్ గా జరిగే అవినీతి ఏంటి, ఎక్కడ జరుగుతుంది, ఏ తప్పు జరుగుతుంది అనేది బయటికి వస్తుంది. అవినీతి అధికారంలో ఉన్నాడు అవినీతి చేయడం అనేది ఇప్పుడు నమ్మే పరిస్థితి లేని పని లేదు. కానీ ఒక మంచి ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ప్రతిపక్షాలు అనేవి చేస్తుంటే అందులో కొంచెం ఎగ్జాగరేషన్ ఉంటుంది. అదనేది ఈ రెండు వార్తలు చూసిన తర్వాత ఒక సంతోషకరమైన పరిణామం లాగా ఒకటి అనిపించింది. ఇక ఇది ఒక విషాదకరమైన వార్త, చదవండి అది. ఆసుపత్రిలో మంటలు, ఆహుతైన చిన్నారులు. ఢిల్లీలో అగ్ని ప్రమాదం, 7 నవజాత శిశువులు దుర్మరణం మేడం. అంటే మెజిస్ట్రేషన్ దర్యాప్తుకు సర్కార్ ఆదేశం. ఆ పక్కన ఇంకోటి ఉంది చూడండి మేడం. గేమింగ్ భవన్లో 3,500 లీటర్ల డీజిల్, పెట్రోల్ ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం అదే ఫైబర్ డోమ్ వెల్డింగ్ పనుల వల్లే ప్రమాదం. 12 మంది చిన్నారులు, ఇంకా 35 మందికి మృతులు పెరిగారంట మేడం. ఢిల్లీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. ఢిల్లీలోని బేబీ కేర్ న్యూ బోర్న్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి 7 పసికందులు ప్రాణాలు కోల్పోయారు. రాజ్కోట్లో గేమ్ జోన్లో ప్రమాద ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మానవ తప్పిదం, మహావిషాదం అని ఇచ్చారు. అంటే వాళ్ళకి అనుమతులు ఇచ్చేటప్పుడు, ఇంత పెద్ద వాటికి అనుమతులు ఇచ్చేటప్పుడు చూడాల్సిన వ్యవస్థలు, ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన వ్యవస్థలు అంత కేర్ తీసుకోకపోవడం వల్ల ఎంత దారుణమైన విషయాలంటే, ఇక్కడ దాదాపు 35 మంది చనిపోయారు. అక్కడ 7 అంతమంది చనిపోయారంటే అసలు అది ఎంత దారుణమైన విషయం అనేది మనము చెప్పడానికి. కేరింగ్ తీసుకునేటప్పుడు, అనుమతులు తీసుకునేటప్పుడు కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు, కానీ మీన్ వైల్ టైం ఆ పీరియడ్ లో చేస్తున్నారు. మెయింటైన్ చేయడం లేదని కాదండి, అవినీతి, లంచగొండితనం వ్యవస్థలో పూర్తిగా వేలునుకుని పోవడం వల్ల వాటి వల్ల ఏంటంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు నీకు పని కావాలనుకోండి, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇచ్చావనుకో పని అయిపోతుంది. అంటే పనిని బట్టి అవుతుంది. అట్లనే వీళ్ళకి ఆ ఆసుపత్రి చూడండి, ఆసుపత్రి ఎట్లుంది, దాని పరిస్థితి ఏంటి, దానికి అంత చిన్నపిల్లల ఆసుపత్రి, నీకు అవకాశాలు ఉన్నాయా, ఎందుకు ఎక్కడ జరిగిందనే తెలుసుకోవాలి కదా. లేకుండా ఇవ్వడం వల్ల మా సామాన్యుల ప్రాణాలతో ఆడుకున్నట్టే కదా. ఇక్కడ దీంట్లో చూస్తే అయితే ఓటు తెచ్చిన చేటు మేడం. అంటే ఒక వర్గం ఈ ప్రభుత్వానికి ఓటు వేసిందని, వేయలేదని చెప్పి, సో అతను వ్యవసాయం చేస్తుంటే అసలు చేయకూడదని చెప్పి బహిష్కరించారంట. ఇది మాత్రం ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. చాలా బాధాకరమైన విషయం మేడం. వాళ్ళు దానిపైన వ్యవసాయం చేసే బ్రతికే వాళ్ళని ఇట్లా వెలివేయడం అనేది కరెక్ట్ కాదని. అది అప్పుడు చైతన్యం ఎవరి నుంచి రావాలి? ప్రజల్లోనే రావాలి, ప్రజల నుంచే రావాలి. మేము మీ పార్టీకి ఇవ్వం, మేము మీ పార్టీకి ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు ఉద్యమం లాగా ఒక వ్యతిరేకతను ప్రదర్శిస్తే గానీ, అంటే ఏ పార్టీ మీదైనా సరే, వైసీపీ కానివ్వండి, టీడీపీ కానీ, ఏ పార్టీ మీదైనా వాళ్ళ నుంచి రావాలి. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే గానీ ఈ సమస్యకి పరిష్కారం అనేది ఉండదు. ఇక ఇంకోటి తీసుకుంటే చూడండి, ప్లీజ్ మమ్మల్ని పంపేయండి, సిఎస్ కు డిప్యుటేషన్ అధికారుల మొర, మాతృ సంస్థలకు వెళ్లేందుకు హడావుడి. ఇదేంటంటే సిఎస్ జవహర్ గురించి మనం చెప్పాం కదా, మనం ఆల్రెడీ 6 మందిని ముందుగానే ప్రక్రియ చేసుకోవాలని చెప్పి చూశారు. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారుతుందనే భయంతోనే మమ్మల్ని మా సొంత ప్లేసెస్ పంపించేసేయండి, ఆ కంపెనీస్ పంపించేసేయని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఇది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కుదరదని చెప్పి క్లియర్ మెన్షన్. అదే ఇక్కడ వైసీపీ వస్తుందని భరోసా ఇచ్చేస్తున్నామని. అంటే అక్కడ ఎట్లుందంటే, మేమే వస్తామని వీళ్ళు, లేదు సార్ మేము వస్తామని వాళ్ళు. అసలు June 4 వరకు ఎవరు ఆగే పరిస్థితి లేదు చెప్తున్నారు. ఆ 4th రోజు ఏం జరుగుతుంది అనేది ఒకటి చేయాలి. ఆర్ఓసీ లేకుండా కూడా లెక్కించాలి, సంతకం అక్కడ విఆర్ సంతకం ఉండాలి ఖచ్చితంగా, ఉంటే మనం చెక్ చేయండి అని చెప్పి. దానివల్ల చాలా ఓట్లు మీకు వ్యాలిడ్ కాకుండా పోయే అవకాశం ఉంది అది లేకుండా. అందుకని అట్లేం అవసరం లేదు, ఆర్ఓ అది లేకపోయినా కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు మీనా. ఇంకా ఇంకోటి విషయం, మన పులిహోర చద్దన్న మధుర్స్ 83 శాకాహార వంటకాల్లో వీటికి 4 స్టార్ రేటింగ్. పప్పుచారు, మిర్చి బజ్జీకి ఏపీ నుంచి చోటు అని ప్రపంచ ఫుడ్ గేట్ టేస్ట్ అట్లాస్ నివేదిక ఇచ్చినట్టుగా ఇదొక న్యూస్. ఇంకోటి, నేడు హజ్ యాత్ర ప్రారంభం. ముస్లింలకి చాలా సంతోషకరమైన విషయం ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. రేపటి మార్నింగ్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.